అందరికీ ప్రభు పేరిట వందనాలండి. దయచేసి మీ మొబైల్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నట్టయితే మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. దయచేసి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల విషయంలో కాసింత అల్లరి కాకుండా జాగ్రత్త వహించండి. ఓకే, ప్రియ దేవుని పిల్లలారా, ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది. ఎందుకు అంటే స్నేహం అంటే గొప్పదని, స్నేహమే జీవితం అని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదండి. కానీ నిజమైన స్నేహితుడు ఎవరో, స్నేహం అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రపంచానికి సాటి చెప్పారు. ఇక దానికి మించింది లేదు. యేసుని జ్ఞాపకం చేసుకుంటే, యేసుని మనం చదువుతుంటే, యేసుని మనం ఆరాధిస్తుంటే యేసుక్రీస్తులో ఒక మార్గదర్శి కనిపిస్తాడు, ఒక ఫిలోసఫర్, ఒక ఫాదర్, ఏవండి, ఒక స్నేహితుడు, మంచి ఆలోచనకర్త, ఎవ్రీథింగ్ అండి. యేసులో ఈ గుణం లేదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఆయనను మనం చదవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు కనుక మనం చాలా మిస్ అయిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభులో ఈ గుడ్ క్వాలిటీ లేదండి అని చెప్పడానికి ఏం లేదు. ఆయన సర్వపరిపూర్ణుడు యేసు ప్రభు. నేను శరీరధారిగా ఉన్న యేసు గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మనం ఆయన చదవలేక, అర్థం చేసుకోలేక మనం చాలా కోల్పోతున్నాం అన్నది నిజం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఆ ప్రభు చెప్పిన ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో 119వ అధ్యాయం 160వ వచనం ఒక మాట ఉందండి అక్కడ. నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన. సరిపోతుందమ్మా, థ్యాంక్ యూ. మీ వాక్య సారాంశము సత్యము అనే మాట ఉందండి. అదే కొత్త నిబంధన కొద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దయచేసి ఈరోజు మనం అందరం కలిసి ఆలోచించబోయే అంశం ఇదే. వాక్యము సత్యమా, వాక్య సారాంశం సత్యమా? మరొకసారి అండి, వాక్యము సత్యమా, వాక్య సారాంశము సత్యమా అని మనం ఆలోచించబోతున్నామండి. వాక్యము సత్యమైతే మరి వాక్య సారాంశం అనే మాట తప్పే కదా అని మనకు అర్థమవుతుంది ఈజీగానే. వాక్య సారాంశము సత్యమైతే మరి వాక్యము సత్యమని రాయబడింది కదా, మరి ఈ మాట కూడా తప్పేనా అని అర్థమవుతుంది. కాబట్టి అది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి మనం ఆ పరిశీలన చేయట్లేదు. అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. బైబిల్లో రాయబడిన ఏ వాక్యము మరో వాక్యాన్ని కొనసాగింపుగా ఉంటుంది, మరో వాక్యానికి అది అనుబంధంగా ఉంటుంది, లింకుగా ఉంటుంది తప్ప ఖండించే విధంగా ఉండదు. అది అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనల వాక్యాలైనా, పాత నిబంధనల వాక్యాలైనా అది కొనసాగింపుగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుందండి. అర్థం చేసుకుందాం. అలాగే మరి పాత నిబంధన గ్రంథంలో దావీదు అనే మహాభక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి, ప్రభువా దేవుడా నీ వాక్య సారాంశం సత్యం అన్నాడు ఆయన. యేసు ప్రభు ఏమంటున్నారంటే కొత్త నిబంధనలో అంటే రాయబడిన మాట, మీ వాక్యమే సత్యమని ప్రపంచానికి చాటి చెప్పారండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మనం తీసుకోవాలా, ఈ స్టేట్మెంట్ మనం తీసుకోవాలా అనేది పరిశీలన చేయాలండి. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమన్నాడంటే వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యము అని చెప్పాడు. సారాంశం అనే మాట పరిశీలించండి అనే దానికి నిదర్శనం. నీ వాక్యమే సత్యం అనే స్టేట్మెంటు సాధారణంగా చదివిన నీకు అర్థమైపోతుంది అని అర్థం. అర్థం చేసుకుంటున్నారా మీరు? సారాంశం అనగానే అనేక అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చే సమ్మరిని కావచ్చు, ఎసెన్స్ని కావచ్చు సారాంశం అని పిలుస్తారండి. అనేక విషయాలను పరిశీలించి, అనేక విషయాలను క్రోడీకరించి అందులోకి ఒక ఎసెన్స్ తీస్తారు. చాలా విషయాలు పరిశీలించిన తర్వాత అందులోకి ఒక విషయాన్ని చెప్తారు. దానినే సారాంశం అంటారు, దానినే ఏమండి ఎసెన్స్ అంటారు, లేక సమ్మరీ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఆ ఉద్దేశంతో దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రభు నీ వాక్య సారాంశము సత్యము అన్నాడండి. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరో తెలిస్తే అసలు దావీదు గారు అలా ఎందుకు మాట్లాడారో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త తీద్దామండి అండి. సత్యం అంటే ఎవరు అసలు?
యోహాను సువార్త 14వ అధ్యాయము కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 95 అండి, 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప. థ్యాంక్ యూ అండి. ఒకటి చూడండి, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము అని ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్లోను డైరెక్ట్ స్పీచ్లోను అపోస్తులుడు రాస్తున్నాడు. అపోస్తులుడు యోహాను గారు రాశారండి. అసలు సత్యం అంటే ఏంటి? నీ వాక్య సారాంశం సత్యం అని బైబిల్లో ఉంది కదా, నీ వాక్యమే సత్యం అని బైబిల్లో ఉంది కదా. ఇంతకీ సత్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్? సత్యం అంటే ఏమిటి అనే మాటకు ఆన్సర్గా ఆయన ఏం రాస్తున్నాడంటే ఏసే సత్యము అని రాశాడండి. అర్థమవుతుందా మీకు లేదా? అక్కడ భక్తుడు రాసిన మాట ఏంటంటే ఏసే సత్యము. సత్యమా? ఖచ్చితంగా సత్యమే. మనకు అర్థం కానంత మాత్రాన ఆయన అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా మట్టి జ్ఞానానికి, నా మట్టి మెదడుకు, నా ఆలోచన పరిధికి ఆయన అందట్లేదు అనుకోవాలి. అర్థం కానంత మాత్రాన ఎదుటివాడిని తప్పు అని ఎలా అనుకుందాం? నీ ఆలోచన సరిగా లేదేమో కదా. ఇంతకుముందుకు చెత్త అనేవారు, ఇప్పుడు దాన్ని కూడా చెత్త అనకూడదట. ఎందుకంటే ఆ చెత్త నుంచి కూడా మంచిది వస్తుంది, చెత్త ఎట్లయితుంది అది అన్నారు. అంటే మనకు అందనంత మాత్రాన, నాకు ఎదుటి వ్యక్తి అర్థం కానంత మాత్రాన, ఆలోచించే తత్వం లేనంత మాత్రాన అంత తప్పు అనుకుందామా? నువ్వు ప్రపంచాన్ని స్టడీ చేసేంత ఆలోచన విధానం నీ దగ్గర లేదు, అంతే. బైబిల్ అనేది ఇంకంతకంటే మహా గొప్పది. అర్థం కానంత మాత్రాన ఇదేదో తప్పుడు పుస్తకం అని, అర్థం కానంత మాత్రాన ఇదేదో మాకు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు. అది నీ యొక్క జ్ఞానమే తప్ప, అది నీ యొక్క అజ్ఞానం కిందకు వస్తుంది తప్ప అందులో సబ్జెక్ట్ లేదని కాదు. అర్థమవుతుందా అండి? రైట్. ఇప్పుడు సత్యమా అంటే ఎవరు అంటే యేసు నేనే సత్యం అని చెప్పాడండి ఆయన. ఈ మాటను మీరు దృష్టిలో పెట్టుకుంటేనే ఈరోజు మనం చెప్పుకోబడుతున్న పాఠం అర్థమవుతుంది. అక్కడ దావీదు గారు కీర్తన గ్రంథం చెప్పిన మాట ఏంటంటే నీ వాక్య సారాంశము సత్యము. సత్యం అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు అనేది బైబిల్ చెప్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్. అది దీన్ని మార్చడానికి ఇంకేం లేదు. సత్యం అంటే ఏంటి అనేది బైబిల్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అంటే క్రీస్తే సత్యము, దట్స్ ఆల్, ఇంకేం లేదు. క్రీస్తే సత్యము. మరి దావీదు గారు ఏం చెప్పారు? నీ వాక్య సారాంశము సత్యము అన్నాడండి. వాక్యం ఎక్కడుంది? ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడు, పాత నిబంధనను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక కొత్త నిబంధన రాలేదు కదా దాని గురించి మాట్లాడడానికి. పాత నిబంధన గ్రంథాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే నీ వాక్య సారాంశము సత్యము అన్నాడండి. ఇది పాత నిబంధన చెప్పిన మాట, ఇంకా కొత్త నిబంధన రాలేదు. ఏమని? వాక్య సారాంశం సత్యము. పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు ఉంటాయి మనకు తెలుసు. ఆదికాండం అని, నిర్గమకాండం అని, ఏమండి లేవియకాండం అని, సంఖ్యాకాండం అని, ద్వితీయోపదేశకాండం అని, ఇక అక్కడ నుంచి మొదలైతే అండి అందులో ధర్మశాస్త్రం ఉంటుంది, రాజుల గ్రంథాలు ఉంటాయి, చారిత్రక గ్రంథాలు ఉంటాయి, కావ్య గ్రంథాలు ఉంటాయి, ప్రవచన గ్రంథాలు ఉంటాయి, ఇంకెన్నో గ్రంథాల సారాంశం అది. ఈ గ్రంథాలన్నీ పరిశీలిస్తే ఒక ఎసెన్స్ బయటకు వస్తా అని చెప్పాడు ఆయన దావీదు గారు యూదులకు, యావత్ ప్రపంచానికి. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈ పాత నిబంధన గ్రంథం ఉంది కదా, అందులో తోరా ఉంది, చారిత్రక గ్రంథాలు ఉన్నాయి, అదే ఏమండి రాజుల గ్రంథాలు అంటారు వాటిని, పరిపాలన గ్రంథాలు ఉన్నాయి, ఎలా పరిపాలించారో ప్రజలను చెప్పడానికి, కావ్య గ్రంథాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు అంటే కీర్తన గ్రంథాలు లాంటివి ప్రవచన గ్రంథాలు ఉన్నాయి, కావ్య గ్రంథాలు అంటే సామెత గ్రంథం కావచ్చు, ప్రసంగి గ్రంథం కావచ్చు, ఇంకెన్నో ఏమండి ఇవన్నీ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ పరిశీలిస్తే ఆయనకు సారాంశం బయటకు వచ్చింది. అర్థమవుతుంది లేదా? సారాంశం అంటేనే అనేక విషయాలను పరిశీలించగా వచ్చింది అని అర్థం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువుతున్న పుస్తకాలలో కూడా ఉంటుంది. ఆ పాఠం అంతా అయిపోయిన తర్వాత సమ్మరీ అని ఇస్తాడు. తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు. ఆ పాఠం అంతా అయిపోతుంది. ఆ పాఠం అంతా చెప్పేసిన తర్వాత కీలక పదాలని సమ్మరీ అని ఇస్తారండి. అంటే ఆ పాఠం మొత్తం అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ సారాంశంలో ఉంటుంది. అంత పెద్ద పాఠం ఎక్కడ ఒక్క పేరాలు చెప్పేస్తాడు ఆయన. మీకు అర్థం కావలేదు. అంత పాఠం ఏమో 7-8 పేజీలు 10 పేజీల వరకు ఉంటుంది. ఇక్కడ సమ్మరీ వచ్చేసరికి ఇంచుమించు ఒక పేరాగ్రాఫ్ కూడా ఉండదండి, అంత ఉంటుంది. అందులో ఉన్నదంతా ఇక్కడ ఉండదని చెప్పేస్తాడు. అందుకే దావీదు గారు పరిశుద్ధాత్మ పూర్వుడై ఆయన ఆలోచించి దేవుని గ్రంథాలు దివారాత్రం పరిశీలించిన వాడు. ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన గ్రంథాలని, అప్పటి వరకు దావీదు కాలం వరకు ఉన్న గ్రంథాలన్నిటినీ, దైవ గ్రంథాలన్నిటినీ అనగా ధర్మశాస్త్రం కింద ఉన్న గ్రంథాలన్నిటినీ తూచా తప్పకుండా ప్రతిరోజు జీవారాత్రం ధ్యానించిన వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు అండి.
అని చెప్పి 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 అందులో ఒక విషయాన్ని కనుక్కున్నారు. ఏంటి అని అంటే అందులో ఒక సారాంశంగా అనుకున్నానండి. ఆ సారాంశం పేరే సత్యం. అర్థమవుతుందా లేదా మీకు? సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? గట్టి చెప్పండి. అనుమానాస్పదంగా మాట్లాడకండి దేవుని సన్నిధిలో. మీ అనుమానం కూడా అబద్ధం కిందకే వస్తుంది. మీకు తెలిసిన అర్ధ సత్యం కూడా అబద్ధం కిందకే వస్తుంది. భక్తిహీనత ఎలాగనో అల్ప విశ్వాసం కూడా భక్తిహీనత కిందకే వస్తుంది. అల్ప కదా, నాకు ఎంతో కొంత విశ్వాసం ఉంది అనొద్దు. అర్ధజ్ఞానం అజ్ఞానమే. ఏమంటే అర్ధసత్యం అసత్యమే. అర్థమవుతుంది లేదా? ఖచ్చితంగా కన్ఫర్మ్గా మాట్లాడాలి. సత్యం అంటే ఎవరు? నేను బైబిల్ పరిధిలో మాట్లాడుతున్నాను. క్రీస్తు. ఆయన ఏం చెప్పుతున్నాడంటే ఆ పాత నిబంధన గ్రంథాలన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయన ఒక సారాంశం బయటకు తీసుకొచ్చాడు. ఆ సారాంశం సత్యం అన్నాడు. ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు అని మనందరికీ తెలుసు. అవునండి. కాబట్టి సారాంశం అనగానే పరిశీలిస్తే తరచగా వచ్చిందని అర్థం. చివరికి వచ్చేది మిగిలే ఫలితం అని అర్థం. సారాంశం అనగా మిగిలే ఫలితం అని అర్థం. కాబట్టి అనేక విషయాలను పరిశీలించి ఒక ఫలితాన్ని బయటకు తీశాడు ఆయన, దావీదు గారు. ఆ ఫలితం పేరే సత్యం. ఆ సత్యం ఎవరు? క్రీస్తు. ఈ సంగతి మీరు మర్చిపోకూడదు ఎప్పటికీ. ఏమండి? సారాంశం అంటే పరిశీలించాలి. పరిశీలించకపోతే అందులో సారాంశం అర్థం కాదు, విషయం అర్థమవుతుందో తప్ప అందులో ఉన్న నిగూఢంగా దాగిన సబ్జెక్ట్ అర్థం కాదండి. అందుకే పిల్లలకు బోధించేటప్పుడు కూడా పాఠ్యపుస్తకాల్లో మొట్టమొదటిసారిగా ఏమంటారంటే విషయ అవగాహన అంటారు. అసలు విషయం అవగాహన చేయాలి ఫస్ట్ వానికి. ఇది మొదటి సామర్థ్యం కిందకు వస్తుంది. అర్థమవుతుంది లేదా? విషయం అవగాహన అంటే నువ్వు ఆదికాండం చదువుతున్నా, నిర్గమకాండం చదువుతున్నా, లేవీకాండం చదువుతున్నా, సంఖ్యాకాండం చదువుతున్నా, రాజుల గ్రంథాలు చదువుతున్నా, చారిత్రక గ్రంథాలు చదువుతున్నా, కావ్య గ్రంథాలు చదువుతున్నా, అందులో నీకు ఎంతో కొంత అర్థమవుతుంది. కానీ అందులో నిగూఢంగా దాగిన అసలు ఏంటి, ఈ గ్రంథం దేని గురించి చెప్తుంది, ఈ గ్రంథం దేని సూచిస్తుంది, ఈ గ్రంథం ఈ ప్రపంచానికి ఏమి బోధిస్తుంది అని మనసులో పెట్టుకొని అందులో ఉన్న విషయం నీకు అర్థం కావాలనే ఉద్దేశంతో నువ్వు చదివితే నువ్వు దాన్ని పరిశీలన చేస్తావు. పరిశీలన చేస్తే తప్ప అందులో నిగూఢంగా దాగిన విషయం బయటకు రాదు. దావీదు గారు అంతేనండి. ఆయన చదివేటప్పుడు ఏదో చదువుమన్నాడు కదా అని రోజుకు 5 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివే రకం కదా ఆయన. దీవారాత్రము దానిని ఎందుకు ధ్యానించేవాడు అని అంటే అందులో ఉన్న విషయం కనుక్కోవాలి నేను. నిర్గమకాండాన్ని అసలు ఏ ఉద్దేశంతో రాశాడు మోషే గారు, దేవుడు ఏం రాయించాడు ఇందులో అని దాన్ని బాగా తరిచి బాగా చదివేవాడు. లేవీకాండం ఎందుకు రాశాడు అసలు, ఇది సంఖ్యాకాండం దేవుడు ఎందుకు రాశాడు, దీన్ని ద్వితీయోపదేశ కాండమే అనుకుందాం, రాజుల గ్రంథమే అనుకుందాం, జాషువ గ్రంథమే అనుకుందాం, రూతు అనే ఒక స్త్రీ గురించి ఎందుకు రాశాడు ఆయన అని ఈ గ్రంథాలన్నిటిని ఏదో చదివేసి నేను చదివేశాను కదా అనుకునేవాడు కాదు ఆయన. అందులో ఉన్న సమ్మరి ఏంటి అసలు అని ప్రతి గ్రంథాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి అధ్యాయాన్ని ఆయన అలాగే చదివేవాడు. అందుకే యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అందులో మొదటి ధన్యుడు ఎవరు? దావీదు గారేనండి. అర్థమవుతుందా లేదా? ఎందుకు ఆ మాట రాశాడు అంటే ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము మనం చదువుకున్న వాక్యపఠనం 28వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. సరిపోతాను. చూద్దారు అక్కడ పాత నిబంధన గ్రంథం ఏమని సెలవిస్తుందంటే వాక్యం అంతా ఒకే దగ్గర రాదు. మరి వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? క్రీస్తే కదా. మీరు అర్థం చేసుకోవాలి. నిగూఢంగా పాత నిబంధన అంతా నిగూఢంగానే మాట్లాడుతుంది, కొత్త నిబంధన ఓపెన్గా మాట్లాడుతుంది. అదే ఆ విషయం చెప్పడానికి ఈ టాపిక్ ఎంచుకున్నాను. మీరేమనుకుంటున్నారు? మనం శిక్ష విధి నుంచి తప్పించుకోము, మీరు అర్థం చేసుకోవాలి. రైట్ అండి. అక్కడ యెషయా గారు ఏమని చెప్తున్నారంటే కొంత యెహోవా వాక్యం కొంత అచ్చట వస్తుంది, ఆ గ్రంథంలో కొంత ఇచ్చట వస్తుంది. అక్కడ ఒక సూత్రం వస్తుంది, ప్రిన్సిపల్ స్టేట్మెంటు, ఇక్కడ ఒక ప్రిన్సిపల్ స్టేట్మెంట్ వస్తుంది. ఇవన్నీ మీరంతా కలగలిపి ఒక దగ్గర తీసుకొచ్చి చదివితే ఒక విషయం బయటకు వస్తుంది అన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? నువ్వు ఆదికాండంలో ఉండిపోకు ఓ యూదుడా, నువ్వు ధర్మశాస్త్రంలో ఉండిపోకు ఓ యూదుడా, అక్కడే ఉండిపోకు. మా మోషే చెప్పిందే నిజం అనకు అని చెబుతూ అసలు మోషే దేని గురించి ప్రవచించాడో నీకు తెలుసా? కీర్తన గ్రంథంలో దావీదు గురించి దేని గురించి నిగూఢంగా రాశాడో నీకు తెలుసా అని యెషయా గారు చెప్తున్నారండి యూదులందరికీ.
అక్కడ ఒక వాక్యం రాశాడు. అసలు ఆ వాక్యం దేని గురించి బోధిస్తుంది? ఈ గ్రంథంలో దేవుడు మరొక వాక్యం రాశాడు. ఈ వాక్యం దేని గురించి బోధిస్తుంది? ఈ వాక్యాలన్నీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి క్రోడీకరిస్తే ఒక ఫలితం బయటకు వస్తుంది. ఆ ఫలితమే సమ్మరీ, సారాంశం అని చెప్పారండి ఆయన కూడా. ఆ ఫలితం ఏంటో ఆయన కూడా చెప్పట్లేదు. కానీ నువ్వు పరిశీలిస్తే అందులో ఒక విషయం వస్తుంది అన్నాడు. నువ్వు పరిశీలిస్తే ఒక సత్యం అనేది బయటకు వస్తుంది. మరి నేరుగా చెప్పొచ్చు కదా, ఆయన చెప్పలేదు. అచ్చట కొంత ఇచ్చాడు, ఇచ్చట కొంత ఇచ్చాడు. అర్థం కానంత మాత్రాన ప్రభువును అపార్థం చేసుకోవచ్చు. ప్రభు డైరెక్ట్ పాపను క్షమించుకోవచ్చు కదండి. మరలా ఎందుకు బలులు ఇవ్వమన్నాడు? నీకు అర్థం కానంత మాత్రాన దాన్ని అపార్థం చేసుకోకు. ఏమండి, నీకు అర్థం కానంత మాత్రాన అపార్థం చేసుకోకు. ఇంగ్లీష్ భాష ఉంటుందండి, అది అర్థం కావడం కష్టం. ఆ ఇంగ్లీష్ భాషలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా వాక్యాబులరీ ఉంటుందండి. మన ఇండియన్ ఇంగ్లీష్ వేరు, బ్రిటన్ ఇంగ్లీష్ వేరు, అమెరికన్ ఇంగ్లీష్ వేరు, రష్యన్ ఇంగ్లీష్ వేరు. అంత ఇంగ్లీషే, కాకపోతే దాన్ని మాట్లాడే ప్రదర్శించే తీరు వేరుగా ఉంటుంది. నువ్వు కన్ఫ్యూజ్ కాకి ఆ భాష తప్పు అనకు. తెలుగే ఉన్నది, మన తెలుగు వేరు, ఆంధ్ర తెలుగు వేరు, అలాగే నార్త్ తెలంగాణ తెలుగు వేరు. ఈ మాండలికాలు అనేకం ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా. అచ్చిర్రు అని ఒకరు అంటారు, వచ్చారని ఒకరు అంటారు, పోయిర్రు అని అంటారు కొందరు అంటారు, వెళ్ళారని కొంతమంది అంటారు. ఈ భాషను బట్టి నువ్వు ఆలోచించాలి తప్ప ఈ తప్పు వానికి మాటలు రావంటే ఏమన్నట్టు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈయన కూడా యెషయా గారి ద్వారా చెప్పారు. అసలు ఏంటి అనుకున్నావు నువ్వు? అచ్చట కొంచెం వస్తుంది వాక్యం, ఇచ్చట కొంచెం వస్తుంది. మరి దీన్ని ఏం చేయాలి? అంత ఒక్క దగ్గరికి తీసుకొచ్చి నువ్వు దాన్ని పరిశీలించాలి అన్నాడు. మళ్ళీ అన్నయ్య యెషయా గ్రంథం, మళ్ళీ మనకు అర్థం కావాలి, 34వ అధ్యాయము. యెషయా గ్రంథం 34వ అధ్యాయము. దయచేసి వీలైతే అందరు రాసుకోండి, ప్రయత్నం చేయండి అండి. 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. సరిపోతుందండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు భక్తుడు? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. ఎందుకు పరిశీలించి చదవాలి? అది అసలు మనం ఎందుకు పరిశీలించి దాన్ని చదవాలి? అందులో ఉన్న విషయం నీకు అర్థం కావాలి అని అంటే ఏమండి, 34 అధ్యాయం 1వ వచనం చదువుతున్నారు. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. నీకు అర్థం కాదు అందులో ఏ గ్రంథమైనా. ఆది అందు దేవుడు భూకాశం సృష్టించను, నీకు అర్థం కాదు అందులో ఉన్న విషయము అసలు ఏం చెప్తుంది ఆ వాక్యము, ఆ గ్రంథం ఏం చెప్తుందో నీకు అర్థం కావాలి అని అంటే పూర్తిగా నీ బ్రెయిన్ ఇంటి చేసుకో, ఖాళీ చేసుకునే కప్పులోనే వాటర్ ఎలా పూర్తిగా పడతాయో అలాగే నువ్వు నీ బ్రెయిన్లో ఉన్నదంతా పక్కన పెట్టి దాన్ని చదివి ప్రయత్నం చేయి, దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయి, దాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తే అందులో ఒక సారాంశం బయటకు వస్తుందని చెప్తున్నాడండి. ఇక్కడ యెషయా అనే మహాప్రవక్త, పెద్ద ప్రవక్త, దేవుని ప్రవక్త. ఏమండి, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు నేను విభజించలేను, కానీ ఆయన ఏమంటున్నాడంటే మహనీయుడు, మీరు దాన్ని పరిశీలించి చదువుకోవాలి. సాధారణంగా చదివితే అర్థం కాదా? సాధారణంగా చదివినా అర్థమవుతుంది, కానీ నీకు అందులో దాగిన సారాంశం అర్థం కాదని అర్థమవుతుందమ్మా మీకు? దాన్ని నువ్వు పరిశీలిస్తే ఖచ్చితమైన సారాంశం నీకు అర్థమవుతుంది. లేకపోతే అంతే, సున్నతి అంటే ఏంటో సున్నతిలాగానే అర్థమవుతుంది, బలులు అంటే ఏంటో బలులాగానే అర్థమవుతుంది, శిక్ష అంటే ఏంటో శిక్షలాగానే అర్థమవుతుంది. ఏమమ్మా, మన్నా అంటే ఏంటో మన్నలాగానే అర్థమవుతుంది. దాని వెనుక ఉన్న ఇతివృత్తం ఏంది, దేవుడు దాంతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇవేం అర్థం కాదు. ఈ అసలు విషయం నీకు అర్థం కావాలంటే నువ్వు దాన్ని పరిశీలించి చదవాలి అని చెప్తుందండి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా దీన్ని సాధారణంగా చదవండి అని చెప్పరు, దీవారాత్రములు ధ్యానించమని చెప్తుంది, దీనిని ప్రతిరోజు పరిశీలించమని చెప్తుంది, దీన్ని పరిశోధించండి అని చెప్తుంది పాత నిబంధన గ్రంథం అంతా. అవునా? అవును. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. పేజీ నంబర్ లేఖనములయందు మా పేజీ నంబర్ 39 కదా, 85 చదవండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వెరీ గుడ్. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అసలు ఈ విషయాన్ని మనం తప్పుగా అపార్థం చేసుకోకూడదండి. అందులో ఉన్న ఏ చిన్నది మిస్ అయినా వారికి వాక్యం అర్థం కాదు. అని ఏమని మాట్లాడుతున్నాడు? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. యేసుకు ముందున్న లేఖనాలు ఏంటి? ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం యోహాను సువార్త 5:39 చదువుకుంటున్నాం కదా. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే క్రీస్తు బోధించేటప్పటికి లేఖనాలు అంటే ఏంటండి? మత్తయి సువార్తన, మార్కు సువార్తన, లూకా సువార్తన, యోహాను సువార్తన, అపోస్తల కార్యముల, ప్రకటన గ్రంథమా? ఇక రాలేదు కదా ఆయన.
క్రీస్తు ఆ మాట బోధించేసరికి లేఖనాలు అని అంటే పాత నిబంధన గ్రంథం అని అర్థం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పటి వరకు రాయబడిన వాక్య గ్రంథాలని అర్థం. అవి ఏమంటున్నారంట, అందులో మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్నాడండి ఆయన. పరిశోధించండి అంటున్నారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథాన్ని మీరు పరిశోధించాలి. ఎందుకంటే అందులో నిత్య జీవం ఉంది, అందులో సత్యం ఉంది, దాన్ని మీరు పరిశోధించండి అన్నాడు. ఎందుకు వాటిని పరిశోధించమంటున్నాడు ఆ పక్కనే చెప్పాడండి ఆయన. ఏమని? అవే నన్ను గురించి, అసలు విషయం, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి ఓ యూదుడా అని చెప్తూ ఏమంటున్నాడంటే ఆయన, మీరు లేఖనాలయందు నిత్య జీవం ఉంది, దాన్ని పరిశీలిస్తేనే అందులో విషయం అర్థమవుతుంది మీరు అనుకుంటున్నారు కదా. అసలు ఎందుకు మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు? ఎందుకు మీరు వాటిని దీవారాత్రము చదువుతున్నారు? ఎందుకు దేవాలయానికి వెళ్ళి వాటిని చదువుతున్నారు? ఎందుకు దేవాలయంలో దేవుని మాటలు వింటున్నారు? అందులో ఒక సారాంశం ఉంది. మీరు బాగా ఖచ్చితంగా మనసు పెట్టి నిష్ఠగా ఆలోచిస్తే ఒక విషయం బయటకు వస్తుంది. అదే సత్యం. ఆ సత్యమే నేను. అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో క్రీస్తు నిగూఢంగా ఉన్నాడు అని అర్థం. పాత నిబంధన గ్రంథములో క్రీస్తు అలియస్ సత్యం, అలియస్ వాక్యం. అంటే ఈ అంశం పాత నిబంధన గ్రంథంలో నిగూఢంగా ఉంది. అది పైన చదివితే నీకు అర్థం కాదు. ప్రధాన యాజకులారా, లేవీయులారా, రాజులారా, కావ్యకర్తలారా, మీరెవ్వరైనా సరే అది మీరు మామూలుగా చదివితే అర్థం కాదు. దాన్ని పరిశీలించి చదివితేనే, అది పరిశీలిస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. ఆ విషయం మీరు ఏమో అనుకున్నారు, మరలా అది నేనే అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందో లేదో విషయం? మీ ఇప్పటివరకు విన్నదంతా పక్కన పెట్టి ఆలోచించండి. ఇది పరిశీలించాలి. దేని కొరకు పరిశీలించాలండి? అందులో ఉన్న విషయాన్ని కనుక్కోవడానికి పరిశీలించాలంటే బాగా పుస్తకాలు చదవడం కాదు. అందులో అసలు ఏముంది, అందులో నిజమేంటి, ఆ నిజాన్ని గ్రహించడానికి పరిశీలించడం. సరదాకో టైంపాస్కో కాదండి. అర్థమవుతుంది లేదా? అనేక వస్తువులు ఉన్నాయి అక్కడ. అందులో పనికొచ్చే వస్తువు ఒకటి ఉంటుంది, మిగతా పనికిరాందంటే ఏది లేదు కదా. ఒక ఆయన చెప్పాడు, బురద నీళ్ళు కూడా పనికిరాకు అనుకోకు, అవి కూడా పనిచేస్తాయి అన్నాడు. మురికి నీరు కూడా పనికి రాదేమనుకోకు, అది కూడా పనిచేస్తుంది. ఎందుకంటే నీ ఇంటి ముందర మురకకుంటూ ఉంది, అయ్యో అది ఇక్కడ ఎందుకుందో నువ్వు అనుకున్నావు, ఒకవేళ పొరపాటున నీ కొంప అంటుకుంటే అదే రారిపోయేది అన్నాడు. అర్థమవుతుంది లేదా? చివరికి నీ ప్రమాదం నుంచి కాపాడడానికి కూడా మురికి నీరు పనిచేస్తుంది కదా అన్నాడు ఆయన. అంటే పనికి రాందంటే ఏది లేదు. అలాగే ఇక్కడ అనేక వస్తువులు ఉన్నాయనుకోండి. అనేక వస్తువుల్లో ఈ సమాజానికి నీకు ఖచ్చితంగా పనికొచ్చే వస్తువు అక్కడ ఉంది. కాబట్టి ఆ వస్తువు నీకు దొరకాలంటే అవన్నీ శోధించాలి. శోధించి చూస్తే అసలు వస్తువు బయటకు వస్తుంది. అలాగే పాత నిబంధన గ్రంథంలో రాయబడిన వాక్యాలు కేవలం యూదులను ఉద్దేశించి రాసినవే. కానీ యూదులను ఉద్దేశించి రాసిన అందులో ఒక సత్యం, సర్వసత్యం, యావత్తు ప్రపంచానికి అవసరమైనది, యావత్తు ప్రపంచాన్ని కాపాడే ఒక విషయం దాగి ఉంది. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. బలులు ఇవ్వమన్నారు, అంతే, ఇవ్వడమే. విశ్రాంతి దినం పాటించమన్నాడు, అంతే, పాటించడమే. తప్పు చేసిన ఎవరైనా సరే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు, చంపడమే, గింతే. సున్నతి చేసుకోమన్నాడు, చేసుకోవడమే, లేకపోతే వాడు శాపగ్రస్తుడు. దశభాగం ఇవ్వమన్నాడు, ఇవ్వడమే, అంతే. ఆయన మొదటి పనులు ఇవ్వమన్నాడు, అది ప్రథమ ఫలం, నువ్వు సంపాదించిన దాంట్లో మొదటి భాగం, అది దానిమ్మ పండైనా ఏదైనా సరే ఇవ్వడమే దేవునికి. అసలు ఎందుకు ఇవ్వమంటున్నాడు దేవుడి పనులని? దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఇవేమి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. గ్రహించక సంవత్సరాలు అయిపోతున్నాయి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అందులో ఉన్న సత్యాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. ఆ తర్వాత రాజుల గ్రంథాన్ని ఇచ్చాడు, అందులో ఉన్న సత్య గ్రంథాలను వాళ్ళు గమనించలేకపోయారు. ఆ తర్వాత ప్రవక్తలను ఇచ్చాడు, అందులో ఉన్నది కూడా గమనించలేకపోతున్నాడు. అందుకే యెషయా గారు ఏం చెప్పారంటే, దీనిని మీరు పరిశీలించి చదువుకుంటేనే అర్థమవుతుంది అన్నాడు. ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తేనే విషయం అర్థమవుతుంది. లేకపోతే ఏదో చదివేస్తావు, 2 చెంపలు వేసుకుంటావు, మోకరిస్తావు, దండం పెడతావు, వెళ్ళిపోతావు. అందుకే చెప్పాడు ఆయన, పరిశీలించండి అని. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తును పరిశీలించమని కాదు, క్రీస్తుకు ముందు రాయబడిన గ్రంథాలను పరిశీలిస్తే, అనగా పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలిస్తే, బాగా పరిశీలిస్తే ఒక సత్యం అనేది బయటకు వస్తుందండి. ఆ సత్యమే నేను అని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎన్నో మాటలు యూదులకు బోధిస్తున్నాడు, అవి తీసి పక్కన పడేస్తున్నారు. లేదు, యేసు మాటలో ఏం జీవం ఉంది? దేవుడు మాకిచ్చిన తోరాలో ఉంది. వెరీ గుడ్, అది చదువు అన్నాడు ఆయన. చదువు, అది నువ్వు బాగా పరిశీలిస్తే, నిస్వార్థంగా పరిశీలిస్తే, మనసు పెట్టి పరిశీలిస్తే అందులో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, అది నేనే అన్నాడు ఆయన.
చూసారా, ఏ ప్రవక్త రాసినా ఆ ప్రవక్త గ్రంథం ఎవరి గురించి చెప్తుంది? యేసుక్రీస్తు గురించే. కానీ వాళ్ళు గమనించలేకపోతున్నారు. అది అలా బలులు ఇవ్వమన్నాడు దేవుడు, ఆ బలుని గురించి క్షుణ్ణంగా ఆలోచించినా అది క్రీస్తునే చూపిస్తున్నది. దశభాగం ఇవ్వమన్నారంటే దేవుడు, ఎందుకంటే ప్రథమ ఫలం ఇవ్వమన్నాడు. ఆ ప్రథమ ఫలం ఎవరో నువ్వు ఖచ్చితంగా మనసు పెట్టి యథార్థంగా వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ఆ పాత నిబంధన కూడా యేసుక్రీస్తుని చూపిస్తుంది. రక్తం వలనే పాప విమోచన అని నువ్వు ఆలోచిస్తే ఆ రక్తం ఎవరో, ఆ నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తం ఎవరో యేసుక్రీస్తుని చూపిస్తుంది. కానీ అంత పరిశీలిస్తలేరండి వాళ్ళు. అందుకే ప్రభు చెప్పారు, పరిశీలించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. చూసారా, యెషయా గారు చెప్పిన దావీదు గారు చెప్పిన పరిశీలిస్తే ఒక సత్యం బయటకు వచ్చింది అన్నాడు. ఆ సత్యం దావీదు మనసులో ఉందండి. అందుకే క్రీస్తును గురించిన ప్రవచనాలను ఎక్కువగా రాసిన వ్యక్తి ఎవరంటే దావీదు గారే. ఆ సత్యాన్ని, తోరాను, రాజుల గ్రంథాలను, ప్రవక్తల గ్రంథాలను ఆయన పరిశీలించాడు కనుకనే అందులో ఒక విషయం అర్థమైపోయింది. ఆ సారాంశమే సత్యం, ఆ సత్యమే క్రీస్తు. కనుక యేసుక్రీస్తు గురించి ఎక్కువ ప్రవచనాలు రాసింది ఎవరు? దావీదు గారే. పాత నిబంధన గ్రంథంలో కూడా ఎక్కువ కీర్తన గ్రంథాలు ఉంటాయి, కీర్తన గ్రంథంలో మాటలు ఉంటాయి. బాగా పరిశీలించి రాసిన వ్యక్తి ఎవరు అంటే యెషయా గారు. యెషయా గారు అండి. ఆ యెషయా గారు కూడా ఆ సత్యం తెలుసు కాబట్టి ఆ సత్యాన్ని నిగూఢంగా యెషయా గ్రంథంలో రాశాడు. అందుకే పాత నిబంధనలో ఉన్న యెషయా గ్రంథం ప్రవచనాలు, కొత్త నిబంధనలు కూడా యెషయా గ్రంథం మాటలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన కూడా రాసిన యేసుక్రీస్తు గురించే. కానీ అది నిగూఢంగా ఉంటుంది అక్కడ. దాన్ని నువ్వు పరిశీలిస్తేనే తప్ప అర్థం కాదు. మరి ఎందుకు పరిశీలించాలి? ఎందుకంటే అప్పటి వరకు ఆ పాత నిబంధన గ్రంథం అనేది సామాన్య చేతిలో లేదు. అది ప్రధాన యాజకుల చేతుల, కొన్ని ఉన్నతమైన వర్గాల చేతుల్లోనే ఉండేది. వారు దాన్ని చదివితేనే, అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూనే ఆ యాజకులు కానీ, ఆ ప్రవక్తలు కానీ, లేవీలు కానీ సామాన్య జనానికి స్పష్టంగా బోధించగలరు. కాబట్టి ఎందుకంటే అప్పుడు వారి చేతుల్లోనే ఉందండి పాత నిబంధన. రాజుల చేతుల, కొంత ఉన్నత వర్గం చేతుల, సైనికుల చేతిలో, ఏమండి, ఇంకా లేవీల చేతుల, ప్రధాన యాజకుల చేతుల, వీరి చేతిలో ఉంది ఆ గ్రంథం. సామాన్యుల చేతిలో లేదు. వాళ్ళు కేవలం వాక్యం వినిపోవడమే. వీళ్ళు ఏది చెప్తే వాళ్ళు వినాల్సిందే. కాబట్టి మీరు పరిశీలించి చెప్పండి వాళ్లకు, అందులో ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఎవరు? ఈరోజు మనం అనుకుంటున్న క్రీస్తే. ఆ సత్యమైన క్రీస్తును, నిగూఢంగా రాయబడిన క్రీస్తును వాళ్ళు క్యాచ్ చేసే కొరకే, ఆ నిత్యజీవమైన క్రీస్తును పట్టుకోవడానికే దాన్ని పరిశీలించమని చదవమన్నాడండి ఆయన. కానీ దాన్ని ఎందుకో పరిశీలించలేకపోయారు, అందుకోలేకపోయారు. కానీ దావీదు దాన్ని అందుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు అనే చెప్తే వీళ్ళకి ఎలా అర్థమవుతుందో చెప్పక దాన్ని మనుష్య కుమారుడని, మెల్కీసెదెక్ అని, నిత్యజీవ బలి అని, దేవుని కుమారుడని అనేకమైన రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు దావీదు గారు. యెషయా గారు కూడా అలాగే ఒక కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన బలవంతుడైన దేవుడు, తండ్రి నామం అతనికి పెట్టబడును, ఇవన్నీ పేర్లు చెప్పుకుంటూ వచ్చాడండి. ఆయనకు దేవుని దర్శనం అందినంత వరకు. అందుకే ఆయన ఎక్కడ పట్టబడతాడు అని యెషయా గ్రంథం 50 నుంచి 60 అధ్యాయాల వరకు, అనగా క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం గురించి మొట్టమొదటిగా ప్రవచించిన వ్యక్తి ఎవరంటే యెషయా గారే. ఆయనకు అర్థమైపోయింది, పరిశీలించాడు, ధర్మశాస్త్రాన్ని పరిశీలించాడు, తనకంటే ముందున్న ప్రవక్తల గ్రంథాన్ని పరిశీలించాడు, దావీదు గురించి పరిశీలించాడు, కీర్తనలను పరిశీలించాడు. ఆయనకు ఒక విషయం అర్థమైపోయింది, అదే సత్యం. ఆ సారాంశమైన సత్యం అర్థమైపోయింది. ఆ సత్యాన్ని తన గ్రంథంలో నిగూఢంగా రాశాడు. డైరెక్ట్గా క్రీస్తుని కనబడదు అక్కడ, అది పరిశీలించిన వారికి మాత్రమే కనిపిస్తుంది. చూసారా, అందుకనే ఇర్మియా గారు ఇంకా ఖచ్చితంగా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, కొంత ఓపిక పెట్టుకొని నిండమ్మా, అసలు విషయానికి వస్తాను. 31వ అధ్యాయం 31వ వచనం, 31 అండి, పేజీ నెంబర్ 655 పాత నిబంధన గ్రంథంలో. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఖచ్చితంగా చెప్పేశాడండి ఈయన. ఇక ఇక్కడ ఏం దాపరికం లేదు, ఖచ్చితంగా చెప్పాడు. ఈ పాత నిబంధన అన్నాడండి. దేన్ని ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న దానిని ఆయన ఇర్మియా గారు ఏమంటున్నారంటే అది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏంది? నేను చేయబోతున్నాను అన్నాడు. ఇది కొత్త నిబంధన అయితే ఇది పాత నిబంధనే కదా దాని అర్థం. అలా అని పౌలు గారు కూడా చెప్పారు. దీన్ని కొత్త నిబంధన అని పిలుస్తున్నామంటే మరి అదేమైతుంది? దీనికంటే ముందున్నది ఏమవుతుంది? పాత నిబంధన అవుతుంది కదా. ఈ పాత నిబంధన కాదు, ఇందులో ఉన్న మీకు సత్యం అర్థం కావట్లేదు, ఇందులో ఉన్న ఎసెన్స్ అర్థం కావట్లేదు. ఇక రాబోతున్న రోజుల్లో నేనేం చేస్తాను, డైరెక్ట్గా కొత్త నిబంధన ఇస్తానన్నాడండి ఆయన.
డైరెక్ట్గా కొత్త నిబంధన ఇస్తానన్నాడు. కొత్త నిబంధన అంటే ఏంటి? అసలు కొత్త నిబంధన అంటే ఏంటి మీరు చెప్పండి. అసలు కొత్త నిబంధన అంటే ఏంటి మీకు అర్థం కావాలంటే మీ బైబిల్ తీయండి, మత్తయి సువార్త తీయండి. కొత్త నిబంధన ఏంటో అక్కడ రాశారు వాళ్ళు, మనకు అర్థం కావట్లేదు. కానీ ఇగో ఇక్కడ రాశాడండి ఫస్ట్ పేజీలనే. మత్తయి సువార్త రాకముందుకు ఫస్టే రాశాడు. ఇక కొత్త నిబంధన ఇదే కదండి. ఇదేనండి కొత్త నిబంధన. అర్థమవుతుంది కదా? గుడ్, జ్ఞాపకం పెట్టి ఈ కొత్త నిబంధనలు బైబిల్ ఏమని రాశాడు చూడండి. అసలు ఏంటి ఇర్మియా గారు ఏమన్నాడంటే, మీతో నేను కొత్త నిబంధన చేస్తానన్నాడు. మరి ప్రభు అది పాతదేనా? అది పాత నిబంధనలో కూడా ఒక సత్యం ఉంది నిగూఢంగా. అది దావీదు గారికి అర్థమైంది, ఆయన దాన్ని రాశాడు, కానీ మీరు గమనిస్తలేరు. యెషయా గారికి అర్థమైంది, ఆయన రాశాడు, మీకు అర్థమైతలేదు. మోషకు కూడా అర్థమైంది, సమూయేలు గారికి అర్థమైంది, ప్రవక్తలకు అర్థమైంది అందులో ఉన్న ఎసెన్స్ ఏంటో. వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు, కానీ మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక నేను డైరెక్ట్గా కొత్త నిబంధన చేస్తా. నువ్వు కష్టపడి పరిశీలించి చదవాల్సిన అవసరం లేదు, దాన్ని చూడగానే అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుందో లేదో? అక్కడ నువ్వే అన్నం వండుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, కూర వండుకోవాలి, అన్నీ వండుకొని నువ్వే తినాలి. ఇక్కడ దేవుడే వండి పెట్టాడు, తినడమే నీ వంతు. కొత్త నిబంధన పాత నిబంధనకు అక్కడనేమో నువ్వే రైస్ తెచ్చుకోవాలి, నువ్వే అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ప్లేట్ తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, శుభ్రంగా తినాలి. అక్కడ ఉన్న ప్రాసెస్ అది, అక్కడ ఉన్న నిత్య జీవం. కొత్త నిబంధనకు వచ్చే నిత్య జీవం అంటే దేవుడు అన్నీ రెడీ చేసి పెడతారు, నువ్వు దాన్ని మంచిగా పెట్టుకొని తినడమే, ఇంకేం లేదు. అలాగే కొత్త నిబంధన అంటే ఏంటి అంటే ఇక్కడ రాశాడండి ఆయన, దేవుడు రాశాడు. ఏమనంటే, మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును గూర్చిన కొత్త నిబంధన గ్రంథం. సింపుల్, అర్థమైపోయిందా? అసలు ఇర్మియా గారు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడో. కొత్త నిబంధన అంటే ఏంటి అని అంటే క్రీస్తుని గురించి చెప్పేది. మరి పాత నిబంధన గ్రంథం అంటే ఏంటంటే నిగూఢంగా క్రీస్తుని గురించి చెప్పింది. అది నిగూఢంగా. అందులో యేసుక్రీస్తు ఉన్నాడా? ఆది ఖండంలో ఉన్నాడు, నిర్గమకాండంలో ఉన్నాడు, సంఖ్యాకాండంలో ఉన్నాడు, లేవి ఖండంలో ఉన్నాడు, కానీ నిగూఢంగా ఉంటాడు ఆయన. ఒక బలి యేసుక్రీస్తును చూపిస్తుంది. ఎవ్రీ ప్రవక్త రాసిన, మోషే కానీ ఎవ్వరు రాసినా అది యేసుక్రీస్తు గురించి చూపిస్తుందండి. కానీ అది ఎందుకు వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు? రాళ్ళతో కొట్టి చంపండి, నిజమే ఉంది అక్కడ, లేదని అంటలేను, కానీ అది క్రీస్తునే చూపించబోతుంది అనే సందర్భం తెలియదండి. ఎందుకంటే శిక్ష విధించేవాడు ఆయనే కదా. బలికానే ఉన్నది వాళ్ళ మనసంతా. రక్తం ఉంటేనే పాపం పోతుందండి, రక్తం చిందించకుండా పాపం పోదు అన్నాడు. ఆ రక్తమే నిర్దోషమైన యేసుక్రీస్తు రక్తము అని కొత్త నిబంధనలో, అనగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా మా ప్రవక్తలు, రాజులు, దావీదు గారు చెప్పినదంతా ఇతడేనా అని క్రీస్తుని గురించి తెలుసుకోవాలి వాళ్ళు, కానీ గమనించలేకపోయారు. ఎందుకంటే ఇర్మియా గారు ముందే చెప్పారు, ఇక నిగూఢంగా మిస్తే మీకు అర్థమవుతలేదు, మీకు పరిశీలించి చదివే ఓపిక కూడా లేదు. ప్రధాన యాజకులు పరిశీలించి తెలుసుకొని చెప్పే ఓపిక వాళ్ళకు లేదు. మీరైనా చదివి దాన్ని అర్థం చేసుకుంటాడు, ఆ ఓపిక కూడా మీకు లేదు. కాబట్టి డైరెక్ట్ ఇచ్చి పారేశాడు ఆయన. ఆయన్నే పరిశీలించి ఆ సత్యం ఏంటో, ఆ సారాంశం ఏంటో డైరెక్ట్ కొత్త నిబంధన. అదే దాని పేరు ఏం పేరు? యేసుక్రీస్తే సత్యం. ఇక్కడ నువ్వు పరిశీలించవలసిన అవసరం లేదు తల్లి, నువ్వు మామూలుగా చదివిన అర్థమవుతుంది ఇది. ఎందుకంటే క్రీస్తే కదా అక్కడ ఉన్నది. అక్కడ దేవుడు అంటే అర్పణలు, ఆచారాలు కాదు. ఎందుకంటే దశభాగాలు, ఆ శిక్షలు ఇవ్వడాలు, కొట్టుకోవడాలు, ఆ బలులు, ఇవి కాదు దేవుడు అంటే. దేవుడు అంటే క్రీస్తు సత్యం. ఆ సత్యమే నిత్య జీవానికి మార్గం. ఇది అర్థం చేయించడానికేనండి మోషే కాలం నుంచి, దానికంట ముందు అబ్రహాం నుంచి, దానికంట ముందు నోవాహు నుంచి, దానికంట ముందు ఆదాము నుంచి దేవుడు ప్రయాసపడుతున్నాడు క్రీస్తు అనే సత్యాన్ని ప్రపంచానికి బోధించడానికి, క్రీస్తు అనే నిత్య జీవాన్ని బోధించడానికి. ఆ విషయం తప్ప అన్ని విషయాలు అర్థమయ్యే వాళ్ళకు అదేంటో మరి. కాబట్టి విసుగు చెందిన దేవుడే పరిశుద్ధాత్మను ఏకంగా భూమి మీదకి దిగిపోయాడు. ఇప్పుడు ప్రేరణ లేదు, ఆయన దిగిపోయాడు భూమి మీదకి. దిగిపోయి పాత నిబంధనలో చెప్పిన ఎసెన్స్ను, మరీ పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు బోధను కలిపేసి ప్రవక్తలను, అనగా అపోస్తులను దగ్గర తీసుకొని ఆయన గ్రంథమే రాసిచ్చాడు. ఆ సత్యం ఏంటి ఇప్పుడు? క్రీస్తే. అందుకే యేసుప్రభువు చెప్పాడు, నేనే సత్యం. దావీదు గారు చెప్పారు కదా, వాక్య సారాంశం సత్యం అని. ఆ సత్యం నేనే. మరి ఎక్కడ ప్రభువా? మాకు పాత నిబంధన చదివేంత ఓపిక లేదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఎన్నో విషయాలు ఉంటాయండి, మనకు అంత ఈజీగా అర్థం కాదు. లేవికాండం చదువుతున్న బొత్తిగా అర్థం కాదు. యెషయా గ్రంథంలో ఏవేవో కొన్ని విషయాలు రాసుకొస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథంలో ఎవరెవరి గురించో చెప్పుకొస్తాడు. ఇదంతా ఏంటి అని నువ్వు అనుకుంటావు. కాబట్టి నువ్వు డైరెక్ట్గా నీకు ఎసెన్స్ అర్థం కావాలి, డైరెక్ట్గా నీకు సారాంశం అర్థం కావాలి అంటే ఇదిగో, ఇదే కొత్త నిబంధన. సింపుల్. మరి దీన్ని ఏం చేయాలి? నువ్వు దీన్ని పరిశీలించ చదివాల్సిన అవసరం లేదు బిడ్డ. ఏం చేయాలి మరి?
కొరింథీయులకు రాసిన పత్రిక. నువ్వు పరిశీలించడం అంటే మీనింగ్ ఏంది? అందులో ఉన్న సారాంశాన్ని బయటకు తీయడం. ఇందులో సారాంశం లేదు, ఇది సత్యం పూర్తిగా. మరి పరిశీలించడం అంటే ఇందులో నీకు అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో నీకు అవసరం లేదు కూడా కొంత ఉంది. ఎందుకంటే నీకు అర్పణలు, ఆచారాలు, సున్నతులు అవసరం లేదు కదా. నీకు అవసరం లేదు కూడా కొంత ఉంది. కానీ నీకు అవసరమైన నిత్య జీవం కూడా అందులో ఉంది. అందుకే దాన్ని చదువుకోమన్నాడు. మరి కొత్త నిబంధన విషయానికి వస్తే ఇందులో అనవసరమైంది ఏం లేదు. నువ్వు బాగా పరిశీలించి చదువుతున్నాను అనడానికి, నువ్వు డైరెక్ట్ చదువుతా అర్థమవుతుంది అన్నాడు పౌలు. చూద్దాం ఆ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుట లేదు. కడవరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షించుచున్నాను. అని కొత్త నిబంధన గురించి ఏం చెప్తున్నా అంటే, మీరు చదువుకుంటే అర్థమవుతుంది అయ్యా, ఇంకేం లేదు. సింపుల్. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న సారాంశాన్ని మేము బయటకు తీశాడు దేవుడు. దానిని పరిశుద్ధాత్ముడు మాకు ప్రేరేపణిచ్చాడు. యేసుక్రీస్తు మాకు బోధించాడు. అపోస్తులను మేము ఏం చేశామంటే ఆ సారాంశాన్ని అంతా డైరెక్ట్గా రాశాం. ఇంకా నువ్వు ఇలా పరిశీలించి ఇది అవసరం లేదని పక్క పెట్టవలసిన అవసరం లేదు. ఇది నువ్వు చదువుకుంటే అర్థమైపోతుంది. ఇందులో డైరెక్ట్గా కనిపిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు సత్యమైన యేసుక్రీస్తు, నిత్యజీవమైన యేసుక్రీస్తు, దైవమైన యేసుక్రీస్తు నిగూఢంగా కనిపిస్తాడు. అది అక్షరం. కానీ అక్షరం లోపలికి వెళ్తేనే వాస్తవం అర్థమవుతుంది. ఇది ఆత్మ. ఇది నువ్వు డైరెక్ట్ చదివిన అర్థమవుతుంది. కానీ చదివే ఓపిక నీకు లేదు. వాళ్ళకు పరిశీలించే ఓపిక లేదు, నీకు చదివే ఓపిక లేదు. నువ్వు ఏ మాత్రం మామూలుగా నీ ఇంట్లో కూర్చొని మామూలుగా చదివిన అర్థమవుతుంది నిత్య జీవం అంటే ఏంటో. ఎందుకంటే ఇది అంత సింపుల్గా, అంత డైరెక్ట్గా, ఇంకా ఏం కల్పితాలు లేవు ఇందులో. తీసి ఏరి పారేసే అంశాలు లేవు. పాత నిబంధన గ్రంథంలో డైరెక్ట్ చెప్పేశాడండి. అందుకే అన్నాడు ఆయన, మీరు చదువుకొని పూర్తి గ్రహిస్తారు. దీన్ని చదివారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ పాత నిబంధనలు అలాంటిది కాదు. నువ్వు బాగా పరిశీలిస్తేనే, చదివితేనే అందులో విషయం అర్థమవుతుంది. మళ్ళీ ఆ విషయం ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తే. మరి ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే నువ్వు మామూలుగా చదివిన అర్థమవుతుంది బిడ్డ. అక్కడ వాక్యం రాసుకొని ఇక్కడ చదివిన అర్థమవుతుంది. సింపుల్. అదేంటో నిత్య జీవం అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదు, కానీ చదవట్లేదండి. అది సమస్య. ఇంకోటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. చూడండి, మనుషులందరూ చదువుకునే పత్రిక ఎవరు? ఇప్పుడు సింపుల్ పత్రిక. నువ్వు చదివితే క్రీస్తు అర్థమైపోతాడు. యేసుక్రీస్తు నమ్ముకున్న క్రీస్తు అనే పదమే సత్యం, క్రీస్తు అనే పదమే నిత్య జీవం, క్రీస్తునందు విశ్వాసమే పరలోకానికి మార్గం. ఇంకేం లేదు. మానవ జీవితం దైవం చెబుతున్న ఒక్క మాట, క్రీస్తునందే నిత్య జీవం, క్రీస్తు ద్వారానే పరలోక మార్గం. ఇంతేం లేదండి. సారాంశము సత్యం అంటారు చూడ, ఇదే. దీనినే పాత నిబంధన గ్రంథంలో డైరెక్ట్ రాసుకుంటూ వచ్చాడు ఆయన. నువ్వు బాగా కష్టపడవలసిన అవసరం లేదు, చెమటలు గారవలసిన అవసరం ఏం లేదు. నువ్వు 50-60 పుస్తకాలు, 100 పుస్తకాలు నీ చుట్టూ పెట్టుకొని రాత్రి పగలు చదవవలసిన అవసరం లేదు. మామూలుగా చదివినా నేనే మార్గం. సింపుల్, అయిపోయింది. ఇంకేం కావాలి నీకు? నువ్వు 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏందండి గడ్డమంతా పెంచుకొని, బుర్రంతా గోక్కొని, ఏమండి కుటుంబానికి దూరం అయిపోయి అడవిలోకి వెళ్ళిపోయి 100 పుస్తకాల ముందర వేసి, అసలు ఏంటి మానవ జీవితం అంటే ఏంటి, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు పుట్టాను, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు స్త్రీయా పురుషుడా, నీకు వచ్చే కోటి ప్రశ్నలకు ఒక్కటే ఆన్సర్. ఏంటిది? అది నీ వాక్యమే సత్యం. సింపుల్. అర్థమైపోయిందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. 100 ఏళ్ళు చదివినా నీకు అర్థం కాని ఎసెన్స్ పరిశుద్ధాత్మ దేవుడు సింపుల్గా రాసి నీ చేతులకు పెట్టాడు. అందుకే దీన్ని చాలా మంది వంచుతూ ఉంటారు. నువ్వు మామూలుగా చదివిన అర్థమవుతుందా? అవును. ఏ వాక్యం చదువు అందులో నిత్య జీవం అర్థమవుతుంది. నేను ప్రకటన గ్రంథం చదువుతానండి, ఓకే, అందులో కూడా యేసుప్రభువే కదా నిత్య జీవానికి మార్గం, ఆయన అక్కడ పరిచయం అవుతాడు. నేను ఎఫెసీ పత్రిక చదువుతాను, అక్కడ కూడా యేసుప్రభు పరిచయం అవుతాడు. నేను మత్తయి సువార్త చెప్తాను, అక్కడ కూడా యేసుప్రభు పరిచయం అవుతాడు. ఏమండి, రోమ పత్రిక చదువుతానని నేను, అక్కడ కూడా ఆయనే ఉన్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో అక్కడ కూడా ఉన్నాడు, కానీ అది బాగా లోతుకి వెళ్ళాలి, బాగా కొంచెం డెప్త్కి వెళ్ళాలి, బాగా కొంచెం వివరణకి వెళ్ళాలి. వివరణకి వెళ్తేనే అక్కడ వాస్తవం అర్థమవుతుంది. వివరణకి వెళ్ళలేదు, లోతులోకి వెళ్ళలేదు. అంతేనండి, దేశభాగ్యం ఏమన్నాడు ఇస్తాము, విశ్రాంతి దినం పాటించమన్నాడు, మేము వస్తాం, అంతే, రాకపోతే చంపేస్తాం, రానండి, అంతే. ఇక్కడ అది కాదు. ఆ విశ్రాంతి దినాన్ని నేనే చెప్పాడు ఆయన. విశ్రాంతి దినం కంటే నేనే గొప్పవాడిని, దేవాలయం కంటే నేనే గొప్పవాడిని చెప్పాడు ఆయన. లేదు, మా దేవాలయం కొంచెం తప్పుగా మాట్లాడుతున్నా కాబట్టి నేను చంపేయాలి, నేనేరా దేవాలయం అని చెప్పాడు ప్రభు. అక్కడ అర్థమైతే యేసుప్రభుని సిలువ వేసేవాళ్ళు కారు.
కానీ మొత్తాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులపైకి దిగి మాకంత సారాంశం రాసి పెట్టాడండి. ఎందుకో దీన్ని చదవలేకపోతున్నాం. అందుకే అదే చెప్పాడు ఆయన పౌలు గారు, చదువు అండి నాయన, దీన్ని పరిశీలించడం కాదురా, నువ్వు చదివితేనే అర్థమవుతుంది. ఇక పరిశీలన దేవుడు ఎరుగు, చదివితేనే విషయం అర్థమైపోతుంది. పరిశీలించేదే అర్థం చేసుకోవడానికి. ఇక్కడ డైరెక్ట్ మేము వండి పెట్టాం, నువ్వు ప్లేట్లో పెట్టి కూడా ఇచ్చాం, తినరా అని అర్థం. నేను తినను అంటే నేను చదవను. ఇంతకంటే ఏం చేస్తాడండి నేను దేవుడు? యేసుప్రభు చెప్పాడు కదా, భూమి ఆకాశం గతించినా నా మాటలు గతిస్తాయా గతించవా? గంత స్టాండర్డ్ మాట నీకు ఇచ్చాడు ఆయన. ఇది భూమి ఆకాశం గతించినా నా మాట గతించదు. మరి పాత నిబంధన అర్పణలు ఆచారాలు గతించాయే, అది గతిస్తుందని చెప్పాను కదా, అది మోషే గారు రాశారు కదా, అది గతిస్తుందని చెప్పాను కదా. మరి క్రీస్తుని గురించిన ఈ కొత్త నిబంధన వాక్యాలు భూమి ఆకాశం గతించిన ఇప్పుడు ఎప్పుడు 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 ఎప్పటికీ దీనికి సారాంశం లేని విషయం కాదు, సబ్జెక్ట్ లేని అంశం ఏం కాదు. ఇది ఎప్పటికీ ఇందులో జీవం బతికే ఉంటుంది. ఇంత జీవాన్ని వెలుగులోకి తెచ్చుకోలేక, నీ హృదయంలోకి తెచ్చుకోలేక, నీ జీవితంలోకి తెచ్చుకోలేక అన్యాయంగా చచ్చిపోయి సమాధికి వెళ్ళిపోతున్నాం. అన్యాయం అండి, అది నిజం చెప్తున్నాను, అన్యాయం. దేవుడు సత్యాన్ని, ప్రవక్తలకు అర్థం కాని విషయాన్ని, ఎవరికి అర్థం కాని విషయాన్ని పరిశుద్ధాత్మను డైరెక్ట్గా పెన్ను పెట్టి రాయించినట్టు రాయించాడు. ఇదే కొత్త నిబంధన. ఇందులో యేసుక్రీస్తు గురించి ప్రతి వచనం క్రీస్తు గురించి చెప్తుంది. క్రీస్తే సత్యం కదా. ఇంకొక మాట చెప్తాను ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. ప్రకటన గ్రంథము ఎఫెసీ పత్రిక 3:3 త్వరగా తీయండి అమ్మ, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి అవును మునుపు సంక్షేపముగా రాసితిని. అవును, మీరు దానిని చదివిన యెడల. సింపుల్ అండి. ఈయన కూడా అదే మాట అంటున్నాడు. క్రీస్తును గురించిన మర్మం ఎక్కడుంది? క్రీస్తు అనే వ్యక్తి మర్మంగా ఎక్కడున్నాడు? పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు. ఆ మర్మాన్ని అంతా నేను బయటకు తీసుకొచ్చాను, అదే పత్రిక రాస్తాను, మీరు దాన్ని చదివారా అర్థమైపోతుంది అన్నాడండి ఆయన. అవును, నిజం. ఆయన పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, క్రీస్తును గూర్చిన మర్మము, క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన, అనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ ఆవలింపు వలన నాకు అర్థమైపోయింది. దానినే మీకు పత్రిక రాస్తున్నాను. అది ఎఫెసీ పత్రిక అనుకుంటావా, రోమ పత్రిక అనుకుంటావా, కొరింథీ పత్రిక అనుకుంటావా, గలతీ పత్రిక అనుకుంటావా, ఇంకే పత్రిక అని అనుకో, అందులో క్రీస్తును గురించిన మర్మం ఉంది. అనగా సారాంశమైన సత్యము, సారాంశం సత్యం అన్నాడు కదా, ఆ సబ్జెక్ట్ అందులో ఉంది. మీరు దాన్ని సింపుల్గా చదివినా మామూలుగా చదివినా అర్థమైపోతుంది అందులో విషయం ఏంటో. కానీ చదివే ఓపిక నీకు లేదు. పౌలు కూడా బాధపడిపోతున్నాడు ఆ విషయంలో. నేను అంత దాన్ని క్రోడీకరించి విషయాన్ని అంతా బయటకు తీసుకొచ్చాను. చదవట్లేదండి మీరు దాన్ని. ఎందుకు దాన్ని చదవలేకపోతున్నారు? మీరు చదివే టైం లేదా? అసలు మీకు విశ్వాసం లేదా? అసలు ఏమనుకుంటున్నారు? చాలా కోల్పోతున్నావు కదా. చదవక చచ్చిపోవడం అంటే చాలా కోల్పోవడమే. యేసుక్రీస్తు నమ్మక చచ్చిపోవడం అంటే ఎవ్రీథింగ్ లాస్ అండి. మరలా చెప్తున్నాను నేను. నువ్వు ఏం సాధించావు పుట్టి అంటే ఒకే ఒకటి, ఉద్యోగం సాధించాను, పెళ్లి చేసుకున్నాను, కడుపు నిండా పిల్లల్ని కన్నాను, ఇవన్నీ ట్రాషు, అవన్నీ మధ్యలోవే తోలుబొమ్మలాంటిది అంతా. విషయం ఏంటి అని అంటే, మనిషిగా పుట్టి నేను సాధించిన ఒకే ఒక్క ఘనత, యేసుక్రీస్తు నమ్ముకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను చప్పట్లు కొట్టమన్నాను. మీకు అర్థమవుతలేదు ఈ విషయం. మీకు హృదయంలోకి అర్థమైనప్పుడు అర్థమవుతుంది, కన్ను మూతపడుతున్నప్పుడు అర్థమవుతుంది. నువ్వు మనిషిగా పుట్టి ఏం సాధించావు, ఏం ఒలగబెట్టినామంటారు చూసారా? ఒక్కటే, క్రీస్తుని నమ్మాను, ఇంతకంటే మించి ఏం లేదు. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపద, ఎవ్రీథింగ్ ఆయనే కదా. ఆయన ఒక్కటి తెలుసుకున్న నేను ఆయన గురించి బాగా అర్థం చేసుకున్నాను. అదే బైబిల్ చదవడం. క్రీస్తుని తెలుసుకోకున్నా, నువ్వు అన్యాయంగా బైబిల్ చదవక చచ్చిపోయినా ఆ జీవితం అర్థమే. దాని అది ఎటుగాని జీవితం. ఎందుకోసం అంటే నేను చావడానికి పుట్టినాను దాని అర్థం. ఎందుకు నువ్వు పుట్టినావంటే చావడానికే పుట్టినా. అదేదో ఇప్పుడు చావరాదు, ఇంకా 60 సంవత్సరాలు చావడం ఎందుకు అన్నట్టే కదా దాని అర్థం. లేదు, నేను సాధిస్తున్నాను. ఏంటిది? క్రీస్తుని నమ్మాను. ఇదే నా ఘనత, ఇదే నా సక్సెస్. యోహాను కూడా అదే మాట రాశాడు మొదటి యోహాను పత్రికలో. విశ్వాసమేమనే విజయం అన్నాడు ఆయన. అదేరా సక్సెస్, ఇంకేం లేదన్నాడు. ఎవ్రీథింగ్ అదంతా ఒకటిదే, మధ్యలో వస్తుంది, ఎటో అయిపోతుంది. అది నీకు అర్థం కాదు. నీ ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భార్య పిల్లలు, అవన్నీ ఒకటిదే. ధనము, సంపద, స్నేహితులు, బంధువులు, నీతో చివరి వరకు వచ్చేది ఒకే ఒక్కటి, దాని పేరే సత్యం, దైవం. ఇంకా ఇది చాలండి ఈ జీవితానికి. ఈ భాగ్యం సరిపోతుంది, ఈ సక్సెస్ సరిపోతుంది. కానీ ఈ సక్సెస్ను చివరి వరకు కాపాడుకోవాలి అంటే ఈ వాక్యం నీకు అవసరం. దీన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు ఇలాంటి మాటలు, దైవ సంబంధమైన మాటలు వింటుండాలి. ఇదే, ఇంతకంటే మించి ఇంకేం లేదు. ఆల్రెడీ నువ్వు విన్నర్, నువ్వు గెలిచావు. కానీ నీ విజయం నీకు అర్థం కావట్లేదు.
అంతే తేడా. నీ విజయము నీకు అర్థం కాక ఇంకేదో కావాలి, ఇంకేదో రావాలి, ఇంకేదో ఆశీర్వాదం, ఇంకేదో అనుకొని అసలు నీ విజయాన్ని నువ్వే నీ కాళ్ళతో పక్కదన్నేస్తున్నావు. అసలు నువ్వు గెలిచావయ్యా, నువ్వు విన్నరు. నీ విశ్వాసం ఉంటే క్రీస్తునందు నువ్వు విశ్వసిస్తున్నావు అంటేనే, క్రీస్తునందు నువ్వు బాప్తిసం పొందావంటేనే నువ్వు గెలిచావని అర్థం. కానీ నువ్వు గెలుపును దేంతో చూస్తున్నావు? ఇతరుతో చూసుకుని అయ్యో నాకేం లేదే అనుకొని నీ గెలుపును నువ్వే తృణీకరించుకుంటున్నావు. నీ గెలుపుకు అంటే ఒక మాటలు చెప్పాలంటే మునికోళ్ళకు ఎదురు తన్నుతున్నావు అని అర్థం కదా ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ముగిస్తానండి. 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక అవును ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. థ్యాంక్ యూ అమ్మా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఒక పాత నిబంధన గ్రంథాలన్నీ ప్రవచనాలు చెప్పాయి కదా, ఆ ప్రవచనాల సారాంశమే నేను రాశాను అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. దీన్ని చదివితే సరిపోదు. చదువువాడును ధన్యుడు అన్నాడండి ఆయన. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దావీదు స్టేట్మెంట్. కొత్త నిబంధన చెప్తుంది చదువువాడు ధన్యుడు. మరి నాకు చదువు రాదు కదా, నెక్స్ట్ చదువు అమ్మ. చదువు రాదు కదా, నెక్స్ట్ చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చూశారు, చదువువాడును ధన్యుడే. నీకు చదువు రాదు కదయ్యా, వినువాడును ధన్యుడే. ఇంకా ప్రవర్తిస్తే వాడే విజేత. అర్థమవుతుందా మీకు? అక్కడ దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, ఇక్కడ ఏం చెప్తుంది? చదువువాడు ధన్యుడు. ఎందుకంటే నువ్వు ధ్యానించి ఒక ఎసెన్స్ బయట తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేమే తీసి బయటకు పెట్టాం. దాన్ని చదువు. ఒక మాట చదువు. మనిషిగా పుట్టినందుకు ఒక్కసారైనా దీన్ని చచ్చిపో చాలు. ఈ జీవితానికి అతృప్తి. నిజం చెప్తున్నారండి. నువ్వు నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా తర్వాత సంగతి, కానీ ప్రభువు నమ్ముకొని చచ్చిపో. నిజం చెప్తున్నాను ఏవండి. పుట్టినందుకు మన పరలోకం వెళ్ళడానికి నేను ప్రభువు నమ్ముకున్నానంటే ఇంకా గొప్ప సంగతి అది కదా. ప్రియ దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందో లేదు, చదవాలి. దీవారాత్రం దేవుని మాటలు చదవాలి. నిజమండి, ఇంతేనండి, ఇంకేం లేదు. ఇంతే, చదవండి. చదువుతూ అందులో విషయం అర్థమైపోతుంది. క్రీస్తునందు భయము, భక్తి, విశ్వాసం మరింత ఎవ్వరు నీకు బోధించడం అసలు అవసరం లేదు, డెవలప్ అవుతుంది అది. ఈ మాట నేను అనట్లేదండి, ప్రవక్తనే అన్నాడు ఇర్మియా గారు. చూడండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ఆయనే అన్నాడు ఆ మాట. 34వ వచనం, 31వ వచనం నుంచి కూడా బాగుంటుందండి. 34వ వచనం చదువుతున్నాను వినండి. నేను వారికి దేవుడిని ఎందును, వారు నాకు జనులగుదురు. వారు ఎన్నడును యెహోవాను గురించి బోధనందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులు కానీ ఉపదేశము చెయ్యరు. ఎవ్వరు మీకు బోధించవలసిన అవసరం ఏమీ లేదని ఆయన చెప్పేసాడండి. ఎందుకంటే చదివితే అర్థమైపోతుంది కదా నీకు చదివితే విషయం అర్థమైపోతుంది. నీకు ఎవ్వరు బోధించవలసిన అవసరం లేదయ్యా. నువ్వు ఆ గ్రంథం, కొత్త నిబంధన గ్రంథాన్ని పెట్టుకొని చదువుతుంటే అస్సలు విషయం అర్థమైపోతుంది. జీవితం అంటే ఏంది, జీవిత స్ఫూర్తి ఏంటి, ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ విషయాలు నీకు అర్థమైపోతుంది. కానీ చదివేవారు లేరు, దానిని ఖచ్చితంగా బోధించేవారు లేరు. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఏదేదో అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే అసలు విషయం పక్కనమైంది, బైబిల్ పక్కనమైంది. దేవుడు క్రోడీకరించి ఒక ఎసెన్స్ బయటకు తీశాడు, కొత్త నిబంధన. ఇది పక్కకి వెళ్ళిపోయింది. క్రైస్తవంలో ఏవేవో ఆచారాలు వచ్చేసినాయండి. ఏదో సంప్రదాయాలు వచ్చినాయి, ఆచారాలు వచ్చినాయి, ఇంక ఏవేవో వచ్చిపోయినాయి. ఇంకా వాటి మధ్యలోనే ఆ పాత నిబంధన లాగా, లోకులాగా ఇంకా అక్కడే ఉండిపోయాం మనం. ఇంకా దాన్ని దాటి బయటకు రాలేదు. అందుకే మరలా వచ్చిన బోధనలు కూడా దేని గురించో బోధించడం ఆరంభించారు. స్వస్థతలని, రోగాలని, ఇవి అవసరమే కాదని నేను అంట్లో కొంతవరకునే అయ్యావి. అవే ప్రధానమే పెద్ద పీటేసుకొని కూర్చున్నాయి. అసలు వాక్యాన్ని బోధించే ఆరాధనలు లేవు, వాక్యాన్ని బోధించే సభలు లేవు, ఏవో అంతే. ఈ వాక్యం ఇక్కడే ఇది ఇలాగే ఉండిపోయింది. కాబట్టి మరలా దీన్ని పరిశీలించండి అనే పదం బయటకు వచ్చేసింది. మరలా దీన్ని తిరిగి చదవండి, తిరిగి ఆలోచించండి, మీ విశ్వాసాన్ని క్రీస్తు వైపు తిప్పండి, మీ విశ్వాసాన్ని బైబిల్ వైపు తిప్పండి అని పరిశోధన సభలు, పరిశోధించని పదం వచ్చేసిందండి. అసలు పరిశోధించవలసింది పాత నిబంధన, కానీ కొత్త నిబంధన కూడా పేరు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బైబిల్ అవుట్ ఆఫ్ బోధ అయిపోయింది, కొత్త నిబంధన దాటిపోయింది బోధ. రోమపత్రిక చెప్పేవారు లేరు, కొరింథీ పత్రిక చెప్పేవారు లేరు, ప్రకటన గ్రంథం చెప్పేవారు లేరు. అంతే, వారికి తోచింది సభలపైన చెప్పడం నండి. ఏ సభ తీసుకోండి 5 నుంచి 10 నిమిషాలండి వాక్యం. ఇక మిగతా పాటలకు, ఆరాధనకు, స్వస్థతలకు గంటల తరబడి సమయం. మీరు సభలు ఏ సభలని చూడండి, నాటి నుంచి నేటి వరకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీకు సత్యం అర్థం కావాలి, నీకు దేవుడు అర్థం కావాలా, చదువయ్యా దాన్నే. నీకు అర్థం కాలేదు దీన్ని చదువు, కొత్త నిబంధన ముందర వేసుకొని చదువు. ఒక్క అధ్యాయమైన చదువు, రోజుకు టైంపాస్ కన్నా చదువు, నీకు విషయం అర్థమవుతుంది. నీకు చదివే ఓపిక లేక నీకు వస్తున్న మహాజ్ఞానాన్ని, దైవాన్ని మునికోళ్ళకి ఎదురు తన్నుతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు.
ఏమండి, దీన్ని చదవడం అలవాటు కనుక ఉంటే నీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, నిన్నెవరు తప్పు మార్గంలో నడిపించిన అవసరం లేదు. కొన్ని మాటలు మాత్రమే అపోస్తుల గురించి చెప్పారు ఆయన. ఎందుకంటే మీరు మరణకరమైన తాగున్నప్పుడు మీకు హాని చేయదు, అది నిన్ను గురించి రాయలే, అపోస్తులను ఉద్దేశించి రాశాడు. ఎందుకంటే వాళ్ళే కదా గ్రంథాన్ని రాసింది, వాళ్ళే కదా స్వస్థతలు చేసింది, అద్భుతాలు చేసింది. నిజంగా వాళ్ళు మరణకరమైన తాగినా వారికి ఏం కాలేదు. మరి ఎందుకు చచ్చిపోయారు అలాంటి వారు? వాళ్ళు చావును కోరుకున్న తర్వాత చచ్చిపోయారు. వాళ్ళు చావును కోరుకున్నారు. వాళ్ళు చేయవలసిన పనులు కంప్లీట్ అయ్యేంత వరకు చావు రాలేదండి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు. ఆయన చంపాలని చాలా ప్రయత్నాలు చేసిన రాజులు మారిపోయారు. ఏమండి, ఆ శిక్షలు తప్పిపోయాయి, కానీ యోహాను బ్రతికే ఉన్నారు. పౌలు గారిని చంపాలని చాలామంది ప్రయత్నాలు చేశారు, రాజులు మారిపోయారు తప్ప ఆయన చావలేదు. ఎందుకంటే రాయవలసిన పత్రికలు, ఏం చేయవలసిన బోధ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆయనకు చావు వచ్చింది. ఆయన అప్పుడు దాన్ని ఆహ్వానించాడు. ఐఎమ్ రెడీ తండ్రి, నేను నా పరుగును కడముట్టించాను, తుదముట్టించాను, ఇక నేను వస్తాను అన్నాడు. అప్పుడు చావు వచ్చింది. పేతురు గారు కూడా అంతే, ఇక నేను వృద్ధుడని అయిపోయాను, చేయాల్సిన పని అంతా చేసేసాను, ఇప్పుడు నేను చావు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. మరి అప్పటి వరకు మరి చెరసాల్లో వేసినప్పుడు దేవుడు ఎందుకు కాపాడారు? వాళ్ళు అప్పుడు దేవుడు చావును కోరుకోలేదు. వాళ్ళు ప్రభువా నేను చేయాల్సిన పని ఉంది, ఇంకా సంఘాన్ని స్థిరపరచాల్సిన పని ఉంది అన్నాడు. కాబట్టి వాళ్ళకి వచ్చిన చావులన్నీ తప్పిపోయాయి. చావు కోరుకున్న తర్వాతనే వాళ్ళు అలసిపోయారు, అనగా చేయాల్సిన పని అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మేము రెడీ ప్రభువా అన్నారు కాబట్టే చావు వాళ్ళకు వచ్చింది. అది అపోస్తలులకు ఇచ్చిన దేవుని వరం. మనం అలా కాదు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. కాబట్టి దేవుడా నేను బ్రతికుంటే నీ కోసం చేస్తాను అంటే ఆయన కూడా నీకు కొంచెం సమయం ఇవ్వచ్చు కదా. నేను బతుకుతాను ప్రభువా, నేను బ్రతుకుంటే నీ అనేకులకు నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఏమో ఆయన దయ తెలిస్తే ఇవ్వచ్చు. ఇది నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, అది మీ స్థితిని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఉంటుంది. ఏమండి, రైట్, జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లారా, బాగా చదవండి చదవండి చదవండి. వాక్యం సత్యమా, వాక్య సారాంశం సత్యమా? వాక్యం సత్యమా, వాక్య సారాంశం సత్యమా? వాక్యమే సత్యం. మరి అక్కడ దావీదు చెప్పింది అది కూడా నిజమే, కానీ ఆ సత్యమే యేసుక్రీస్తు అది ఇందులో ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. దాని అర్థం అది. కొంతమందికి ఇది అర్థం కాక ఒక ఉపమానం చెప్పారండి. ఏ ఉపమానం అంటే, కొన్ని వాక్యాలు పటపటపట చూపిస్తాను, చదవాలి మీరు. అపోస్తుల కార్యం 2:21, తొందరగా అపోస్తుల కార్యం 2:21 తీద్దామండి, ముగిస్తాను. అపోస్తుల కార్యం 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు వారందరూ రక్షణ పొందుదురు. ఈ మాట యోవేలు గ్రంథం 2:28 ఉంటుంది. పాత నిబంధన గ్రంథం మాట ఇది. యోవేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. ఇది ఒక మాట. ఇంకొక మాట మత్తయి సువార్త 24:12. మత్తయి సువార్త 24:12, 24:12. త్వరగా ఎవరో ఒకరు గట్టిగా అయినా పర్లేదు. అక్రమము విస్తరించుట చేత అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆడ రక్షింపబడాలంటే ప్రార్థన చేయమని ఉంది యోవేలు గ్రంథంలో, దాన్ని అపోస్తల గ్రంథంలో రాశాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తున్నాడంటే అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. ఇంకొక మాట మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఇంకా విశ్వసించిన వాడు రక్షింపబడును. ఈ మాటలు ఉన్నాయండి. ఒక ఆయన అడిగారు, ఇందులో ఏది సత్యం అని అడిగాడు. వీళ్ళు ఏది నమ్మాలండి? ప్రభువు నామమున ప్రార్థన చేసినవాడు రక్షింపబడతాడా, అంతం వరకు సహించినవాడు రక్షింపబడతాడా, విశ్వసించినవాడు రక్షింపబడతాడా, బాప్తిసం పొందినవాడు రక్షింపబడతారా అని అడిగారు. అంటే ఇలాంటి రక్షణ గురించి కొన్ని వాక్యాలు తీసుకొని ముందున పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏది సత్యం అన్నాడు. ఇంకొక ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే అన్ని సత్యాలే. ఎలా అంటే, ఒక నిమ్మకాయ నీకు తెలుసా అన్నాడు. తెలుసు. ఒక కత్తి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. నిమ్మకాయని ఏం చేశాడు? కట్ చేశాడండి. ఇదొక్క వాక్యం. ప్రభువు నామాన ప్రార్థన చేయడం రక్షింపబడును, ఇదొక్క భాగం. విశ్వసించిన రక్షింపబడును, ఇదొక్క భాగం. అంతవరకు సహించబడును, రక్షింపబడును, ఇదొక్క భాగం. ఏమండి, నమ్మి బాప్తిసం రక్షింపబడును, ఇదొక్క భాగం. ఇవన్నీ ఈ నిమ్మకాయ భాగాలు కలిస్తేనే నిమ్మకాయ కదా. అలాగే వాక్యాలన్నీ కలిస్తేనే రక్షణ అన్నాడండి. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా, ఆయన దేవుని స్తోత్రం చెప్పాడు. కరెక్టే ఇది. అవునా? ఎవరు చెప్పారు నీకు అది? అంటే నీకు తోచిందంతా నిజమేనా? ఆయన ఏదో నీకు అర్థం చేయించడానికి చెప్పాడు, అది నిజమా? నిజం చెప్పండి. కాదు కదా. ఏంటి వాక్య సారాంశం సత్యమా, వాక్యం సత్యం అంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడు చెప్పు. ఆయన చెప్పాడు వాక్యమే సత్యం. మరి దావీదు గారు అలా చెప్పారు ఎందుకు? ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, ఈ పాత నిబంధన గ్రంథంలో, నేను రాసిన కీర్తన గ్రంథంలో ఒక సత్యం దాగుంది, అది లెక్కలోకి తీసుకోండి, మిగతాదంతా కాదు. దేవుడా నా దుష్టుల పనులు రాలగొట్టమని రాస్తాడు కొన్నిసార్లు. దావీదు గారు ప్రతీకారం కోరుకుంటున్నాను అనకు. అసలు నేను చెప్పిన యేసుక్రీస్తు ఉన్నాడు అందులో, సత్యం, దాన్ని బయటకు తీసుకురా అని దాని అర్థం.
అంతే తప్ప నిమ్మ పంటను కట్ చేసి ఇగో ఈ ఒక్క వాక్యం ఇది, ఈ 4 భాగాలు కలిస్తే ఎట్లా నిమ్మకాయలో ఇగో ఈ 4 వాక్యాలు కలిస్తేనే రక్షణ వస్తుందండి, ఏమని ప్రార్థన చేయాలి, అంతవరకు సహించాలి, విశ్వసించాలి, బాప్తిసం పొందాలి, ఇవన్నీ చెప్పుకొచ్చారండి. ఇది కొంతవరకు నిజమే, నేను కాదనట్లేదు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అడిగారు, ఏమోనండి ఆ నిమ్మకాయల గురించి నాకు అర్థం కాలేదంటే మరొక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే, ఒక ఊర్లో కొంతమంది అంధులు ఉన్నారు. నేను అనట్లేదు, అంధులు అంటే గుడ్డివారు, అంటే కళ్ళు చూపు లేని వారు. వారికి ఒక కోరిక ఉందంటే అండి. ఏం కోరిక? మేము ఏనుగును చూడాలని కోరిక వచ్చింది. ఏనుగును చూడాలంట. కన్నులు లేవు కదా, ఎలా చూస్తారు? మేము ఏనుగు చూడాలండి. ఏనుగు అంటే పెద్ద జంతువు అంట కదా, అది చాలా బాగుంటుందంట. అసలు అది ఎట్లుంటుంది చూడాలనుకున్నారు. ఒక ఆయన ఏం చేశారంటే, నీ కళ్ళు లేవు కదా ఎలా చూస్తావు? కన్ను లేకపోతే చేతులు లేవా? ఎందుకంటే చేతులు ముడితే కూడా తెలుస్తుంది కదా స్పర్శ జ్ఞానం. ఓకే అన్నట్టుగా ఆ ఊళ్ళోకి ఏనుగు రానే వచ్చింది ఒక రోజు. అరే నాన్న ఏనుగు చూద్దాం అనుకున్నారు కదరా, నడుగురు ఏనుగు వచ్చిందని తొలకపోయినట్టు ఏనుగు దగ్గరికి. ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు చూడమన్నారు. చూసిన తర్వాత ఒక ఆయన ముందు భాగానికై పట్టుకోండు. ఏం పట్టుకోండు? ముందుకు ఏముంటుంది? తొండం. అది పట్టుకొని ఆహా ఏనుగు అంటే ఎట్లుంటుంది అనమాట, పొడుగ్గా పైపు లక్కు ఉంటుంది అని కూడా పోయినట. అమ్మ నేను ఏనుగు చూసిన, ఏనుగు ఎలా ఉంటుంది అంటే ఇట్లా తొండం లక్కు ఉంటుంది, పొడుగ్గా ఫస్ట్ ఇది దొడ్డుకుంటుంది, పోయిన ఒకటి సన్నగా ఉంటుంది. ఒక ఆయన ఏం పట్టుకోండు? కాలు దగ్గరకు వచ్చి కాలు పట్టుకున్నాడ. ఆహా ఏనుగంటే ఎలా ఉంటుంది, ఇట్లా పైపు లక్కు ఉంటుంది అని కూడా పోయినాడ. ఒక ఆయన ముందు భాగానికి వచ్చి ఏనుగు ఏముంటుంది, ఊగుతూ ఉంటుంది, అదేదో అది చెవు పట్టుకోండు. ఈ సాట లక్కు ఉంది ఏంటి, ఓహో ఏనుగంటే గిట్టే ఉంటుందేమో. ఒక ఆయన తోక పట్టుకొని సన్నటి తాడు లక్కు ఉంటుంది అని కూడా పోయినాడ. ఏనుగంటే ఏది మరి ఇలా అని అడిగాడు. మరి ఎందుకంటే తొండం లక్కు ఉంటుంది, అది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే అని చెప్పాడండి. నిజమే, ఉపమానం నిజమే, కానీ నువ్వు చెప్తున్న వాక్యానికి సరిపోదు అది. వాళ్ళు గుడ్డోళ్ళైనా ఏనుగు చూడాలని ఎందుకు వచ్చింది కోరిక? పులిని చూడాలని కోరికతో బాగుండు, కొరికి పడేసి ఒక్కొక్కని కదా. అది నిజమే ఉపమానం, దానికి దీనికి ఆపాదించకూడదండి. వాక్యం అలాంటిది సరదా జోకు టైంపాస్ కాదు కదా. మరి ఏది సత్యం అండి? ఏనుగంటే తొండము కాళ్ళు చేతులు అన్నీ ఉంటేనే ఏనుగు కదా. అలాగే రక్షణ రావాలంటే వాడు బాప్తిసం పొందాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, పాపక్షమాను పొందాలి. ఇవన్నీ అంశాలు కలియకనండి రక్షణ పొందడానికి అన్నాడు. నిజమా? బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా అండి? సో రక్షణ పొందాలంటే మనిషి ఏం చేయాలి? సింపుల్గా చెప్పేసింది, సారాంశం చెప్పింది చూడండి. బైబిల్ అపొస్తల కార్యములు 2వ అధ్యాయం డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిందండి. ఇది అర్థం కాక ఏవేవో చెప్పేస్తున్నారు మన వాళ్ళు. 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం 37వ వచనం చదవమ్మా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. చూసారు, మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగారండి? ప్రార్థన చేయమని పేతురు అనలే, అంతవరకు సహించమని చెప్పలే పేతురు. నువ్వు బాప్తిస్మం పొందు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం అని. రక్షణ పొందాలంటే మనిషికి కావాల్సింది మొట్టమొదటిసారి ఏంటంటే బాప్తిస్మం. అదే యేసుప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు. వాడు నమ్మితేనే కదా ప్రభు అని పిలిచేది, నమ్మితేనే కదా అంతవరకు సహించేది. బాప్తిస్మం పొందితేనే కదా. బాప్తిస్మం పొందినవాడు ప్రార్థన చేస్తాడు, బాప్తిస్మం పొందినవాడే అంతవరకు సహిస్తాడు, బాప్తిస్మం పొందినవాడు విశ్వసిస్తాడు, బాప్తిస్మం పొందినవాడికి పాపక్షమాపణ. అది లేనిది నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది రక్షణ రాదు. ఏమండి, నేను చివరి వరకైనా నా ప్రాణం ఇస్తానండి, కానీ బాప్తిసం పొందాలంటే రక్షణ రాదు బిడ్డ నీకు. నీ ప్రభు కోసం ప్రాణం పెట్టే దమ్ము ఉండొచ్చు నీకు, ప్రభు కోసం చిరస్థిరాస్తులను ఆదుకొని విశ్వాసం ఉండొచ్చు, కానీ బాప్తిసం పొందలేంది అది నిష్ప్రయోజనమే. ఎందుకంటే చివరి వరకు నీ నిర్ణయం మారిపోతుంది. ఏమోనండి ఎంత ప్రార్థన చేసిన ఏం లాభం అని మరల లోకంలో కలుస్తావేమో. దేవునికి ఎంత ఇస్తే ఏం లాభం అండి, మాకే కష్టాలు వస్తున్నాయని లోకంలో కలిసిపోతావేమో. అందుకే ప్రభు చెప్పాడు నమ్మి బాప్తిసం పొందండి అని. అందుకే పేతురు గారు అదే చెప్పాడు, ఫస్ట్ మీరు బాప్తిసం పొందితేనేనయ్యా. నువ్వే బాప్తిసం పొందినవాడే సహిస్తాడు, బాప్తిసం పొందినవాడే ఏం చేస్తాడు, ప్రార్థిస్తాడు, బాప్తిసం పొందినవాడే విశ్వసిస్తాడు, బాప్తిసం పొందినవాడే ఎవ్రీథింగ్ చేస్తాడు. ప్రార్థన చేసేవాడు బాప్తిసం పొందకపోవచ్చు, కానీ బాప్తిసం పొందినవాడు ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? మళ్ళా నిమ్మకాయలు 4 ఒక్కలు కోసి ఏనుగును తీసుకొచ్చి ఉపమానాలు మానేయండి, ఇది పాత పద్ధతులు. ప్రభు కరెక్టే చెప్పాడు అక్కడ. అందుకేనండి ఒక ఫిలిప్పు ఒక నపుంసకుడు కలిసినప్పుడు కూడా నేను ఏం చేయాలంటే అగో నీళ్ళు బాప్తిసం తీసుకో అన్నాడు. రక్షణకు మొట్టమొదటి కావాల్సిందంటే బాప్తిస్మం. నువ్వు క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుంటున్నావు అంటేనే నేను అంతవరకు సహిస్తాను ఒప్పుకుంటున్నావు అని అర్థం. నేను చివరి వరకు సత్యంత వరకు ప్రార్థన చేస్తాను అర్థం. నేను సత్యంత వరకు నేను క్రీస్తుని విశ్వసిస్తాను అర్థం. ఇవన్నీ ఉంటేనే బాప్తిసం దగ్గర రా. అర్థమవుతుంది లేదా? నేను ప్రార్థన చేస్తాను,
ఓకే, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ప్రార్థన మానేయచ్చు నువ్వు. నేను విశ్వాసం ఉందండి, యేసుప్రభు నీకు గొప్ప దేవుడు అండి ఆయన. అవును, కొన్ని రోజుల తర్వాత వేరే మాట కూడా నువ్వు అనొచ్చు. అది బాప్తీసం తీసుకున్న తర్వాత అనడానికి భయపడతావు. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత లోకంలో కలిశారు కదండి వాళ్ళు, ఇగో ఇవేవి లేకుండా తీసుకున్న వాళ్ళు. అలాంటి బాప్తీసాలు చెల్లవు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువును అవును ప్రార్థన చేయాలా? ఫస్ట్ బాప్తీసం తీసుకుంటేనే కదా అయ్యా నువ్వు ప్రార్థన చేసేది. ఫస్ట్ యేసుప్రభు కరెక్టే చెప్పాడు ఆయన. అందుకే పేతురు గారు కూడా కరెక్టే చెప్పాడు, మీరు నమ్మి బాప్తీసం పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి. అర్థమవుతుందమ్మా? వాక్యం సత్యమా, వాక్య సారాంశం సత్యమా? మరి ఆ మాట తప్పని కాదు, అక్కడ ఒక సత్యం ఉంది, దీన్ని పరిశీలిస్తా అని చెప్తున్నాడు. అంతే తప్ప అన్ని వాక్యాలు ఒక దగ్గర కలుపుర్రి. ఇంకా ఎసెన్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత నిబంధన వచనాలు దీన్ని కలపడం అవసరం ఏముంది? అయ్యోండి, మంచిది చెడ్డది వేరు చేసిన తర్వాత మరలా కలపవలసిన అవసరం ఏముంది? దాంట్లో ఉన్న ఎసెన్స్ను ప్రభు బయటకు తీశాడు, యేసు ప్రభు వచ్చి బోధ చేశాడు, అపోస్తలులకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చాడు, దీన్ని కంప్లీట్గా రాశాడు ఆయన. ఇదే నిత్య జీవానికి మార్గం. మరి అదెందుకు మరి పాత నిబంధన చదవకూడదా అండి? నేను చదవద్దని చెప్పట్లేదండి దాన్ని, అది అవగాహన కొరకు మాత్రమే. ఓహో, ఇలా పరిపాలించాడా దేవుడు, ఇలా శిక్షించాడా, అది అవగాహన కొరకు. ఇగో ఇది ఆత్మీయత కొరకు, అది విషయం కొరకు, ఇది నిత్య జీవం కొరకు. అర్థమవుతుందా? అది తెలుసుకోవడానికి, ఇది జీవించడానికి. కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. కాబట్టి సత్యం నీ చేతిలో ఉందయ్యా, అది నువ్వు చదివితే అర్థమైపోతుంది. ఎవరైనా తండ్రి అక్షర జ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరు చదివే ప్రయత్నం చేయండి. నీకు ఆలోచన చదువు, కొంత నేను అర్థం కాదా ఆయన చదవండి. ఆ చదువుతున్న సేపు నువ్వు పరిశుద్ధుడివే, నిజం మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అది పవర్ పట్టుకున్నాడు ఏమవుతాడు? కరెంట్ షాక్ వచ్చిన పట్టుకుంటే మనకేమొస్తుంది? నీకు అర్థమవుతలేదు. అంతేగా, కరెంట్ షాక్ పట్టుకున్నాడు మనకేమవుతుంది? మనకు కరెంట్ షాక్ వస్తుంది కదా. అలాగే ఇది కూడా అంతే ప్రియ దేవుని. ఎవరికైనా చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషులైనా పిల్లలైనా, దాన్ని చదివే అలవాటు చేయించండి. నిజం చెప్తున్నాను, చదివే టైం లేదండి, నేను చదవలేనంటే చెప్తున్నాను కదా, శాపం నీ మీదకి కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. అంటే శాపం అంటే దేవుని వల్ల రావాల్సిన దీవెనను పొందకుండా పోతున్నావు అని అర్థం. దీవెన అంటే మళ్ళీ ఆస్తులు అనుకున్నారు సుమా, ఇవి కావు, అవన్నీ నశించిపోయేటివి, అవి ఒకరోజు విడిచిపోయేటివే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అర్థమవుతుందా లేదా? కాబట్టి యేసుక్రీస్తు మాటే సత్యం. కాబట్టి ఆ సత్యమే కొత్త నిబంధనలు రాయబడి ఉంది, క్రీస్తే సత్యం కనుక దీన్ని మీరు దీవారాత్రం చదివితే, చెప్తున్నాను కదా, మరణాన్ని జయించిన వాళ్ళం అవుతాం, నిత్య జీవాన్ని పొందిన వాళ్ళం అవుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరోజు ప్రతిరోజు చదివే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మంచి తీర్మానంతో ప్రభు శరీరాన్ని తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.